హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అనుకోని పరిణయం 12వ భాగాన్ని వినేద్దాం. మీరిద్దరు ఇండియా నుంచి ఇక్కడ ఫ్లైట్ దిగేటప్పుడే మీ ఇద్దరిని ఎయిర్పోర్ట్లో చూశాను. నువ్వు చూడలేదు, కానీ నిన్ను చూడగానే బాగా నచ్చావు. అందుకే నేను ఎలా అయినా కనుక్కోవాలని చెప్పి నిన్ను ఫాలో అయ్యాను. 1 మంత్ వరకు మీరు చాలా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నువ్వు ఆ షాపుకి వెళ్ళడం చూశాను. అప్పుడే ఆ రింగ్ నీకోసం అని నేను తీసుకున్నాను. అక్కడే ఉన్నాను, నీకు తెలియలేదు. ఎలాగైనా నేను నా సొంతం చేసుకుని రింగు పెట్టాలని, నా చెల్లి మనసుకు నచ్చిన ఉంగరం ఈ చెలికాడు పెట్టాలి కదా, అందుకే తీసుకున్నాను అంటాడు. వినీత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఉంగరాన్ని చూస్తూ మురిసిపోతుంది. నీ అందానికి ఇలాంటివి ఇవ్వడం చాలా తక్కువ. ఇంతకీ 10 రెట్లు ఇస్తాను. మనమిద్దరం చాలా సుఖపడాలి. నేను అసలే వదిలిపెట్టను. నీ అణువణువు తాకుతూ నిన్ను మురిపిస్తూ నీకు సుఖాన్ని ఇస్తానంటాడు. అతని మాటలకి అతని చేష్టలకి బాగా ఆకర్షణలకు లోనవుతుంది. వినిత ఎప్పుడు లోకేష్ అన్న పదంలోనే ఉంటుంది. శ్రీమన్ ఏమాత్రం గుర్తుకు తెచ్చుకోవట్లేదు. తను ఇక టైం అయిందని చెప్పి వినిత వెళ్ళిపోతుంది. శ్రీమన్ చాలాసేపు చూస్తాడు. ఇంతసేపు షాపింగా అని. వినిత వచ్చేసరికి శ్రీమన్ ఎదురెళ్ళి, ఏంటి వినిత ఇంత లేట్ అయింది అని అడుగుతాడు. సంతోషంతో తన చేతుకున్న రింగ్ చూపిస్తుంది. ఏంటిది? అప్పటి రింగ్ కదా, ఇది ఎక్కడిది నీకు? నేనే కొనుక్కున్నాను. ఆ రోజు చూసిందే. మళ్ళీ అదే షాప్లో వెళ్తే అతను వద్దన్నాడట. నేనే తీసుకున్నాను. అప్పుడు శ్రీమన్ సంతోషపడి, నీకు నచ్చింది తీసుకున్నావు కదా, ఇప్పుడు హ్యాపీ అయినా చెప్పు, నేను డబ్బులు పంపిస్తాను అని చెప్పి తన క్రెడిట్ కార్డు ఇస్తాడు. నా దాంట్లో నుంచి కట్టేశానులే అని చెప్తుంది. అదేంటి వినిత, నేను ఇయ్యాలి కదా, నువ్వెలా తీసుకుంటావు? ఈసారికి నేను తీసుకున్నానులేండి, మళ్ళీ ఏదైనా కనిపిస్తే మీరు కొనిద్దరు అని శ్రీమన్ని లోకేష్తో పొందిన ఫీల్ని ఊహించుకుంటూ హగ్ చేసుకుంటుంది. అలా రోజు వినిత లోకేష్ దగ్గరికి వెళ్ళి అతనిచ్చే గిఫ్ట్లు తీసుకుంటూ అతనితో సుఖాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉంటారు. ఒక 10 రోజుల వరకు. వినితకి అసలు హెల్త్ బాగుండదు. సడన్గా జ్వరం రావడం, వామిటింగ్స్ అవడం మొదలవుతాయి. శ్రీమన్ కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్తే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. శ్రీమన్ సంతోషం అంతా ఇంత కాదు. వినితని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తాడు. అంత సంతోషంలో ఉంటాడు. ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా కూర్చోబెట్టి, ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళవద్దు, నేనే అన్నీ చూసుకుంటాను, ఈ సంతోషం అమ్మవారికి చెప్పాలి అని ఫోన్ చేయబోతాడు. వద్దు, మనం వెళ్ళేటప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి, అప్పటి వరకు ఏం తెలియకూడదు అంటుంది. మనం వెళ్ళడానికి ఇంకా 4 మంత్స్ టైం ఉంది కదా, అప్పటి వరకు చెప్పకపోతే ఎలా? నీకు నెలలు నిండుతాయి కదా, వచ్చి 2 మంత్స్ అవుతుంది. వినీత, నీకు ఎప్పుడూ అనిపించలేదా ఇప్పటికే నీకు 4 మంత్స్ అని చెప్తాడు. లేదండి, నాకు పీరియడ్స్ కూడా రాలేదు, కానీ ఏదో వీక్ వల్ల రాలేదనుకున్నాను అంతే. 4 మంత్స్ అయ్యే వరకు కూడా నాకు తెలియలేదు అంటుంది. మళ్ళీ 4 మంత్స్ అంటే మనం వెళ్ళేసరికి నిండు నెలతో వెళ్లాల్సి వస్తుంది. పోనీ ఇక్కడే డెలివరీ అవుతావా? లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటుంది. సరే, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళొద్దని చెప్తాడు. శ్రీమన్ వెళ్ళిపోయాక లోకేష్కి ఫోన్ చేసి, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు ఏమీ తెలియలేదు, ఆల్రెడీ 4 మంత్స్ అవుతుంది అంటుంది. ఏంటి వినీత, ఏం ఆలోచిస్తున్నావు? 4 మంత్స్ ఉన్నా కానీ నీకు తెలియలేకపోవడం ఏంటి? మీ ఆడవాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ బేబీని తీసేయి అంటాడు. అలా కాదు లోకేష్, తీయడానికి చాలా కష్టం అనుకుంటా. 1 మంత్ అంటే తీసేయచ్చు, ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు మనం కలుసుకోవడానికి నేను నిన్ను పెళ్లి చేసుకున్న ఆ పిల్లవాడు అడ్డొస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావు? నాకు ఏమీ అర్థం కావట్లేదు లోకేష్. బాబు పుట్టాక నేను ఎవరికైనా ఇచ్చేస్తాను, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటుంది. ఇంకా 5 మంత్స్ వెయిట్ చేయాలా నేను? అంతకు మించి ఏం దారి లేదు లోకేష్. నేను కావాలంటే నువ్వు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంటికి రావా? అలా అయినా నేను తృప్తి పడతాను. తను అసలే వెళ్ళొద్దని చెప్పాడు. సరే అయితే, ఇప్పుడు లేడు కదా, రీటాతో పాటు నేను వస్తాను. రీటా బయట హాల్లో ఉంటుంది, నేను బెడ్రూమ్కి వస్తాను అంటాడు. అనుకున్న ప్రకారం అర్ధగంటలో రీటాతో పాటు లోకేష్ వస్తాడు. రీటా హాల్లో కూర్చొని ఉంటుంది. బెడ్రూమ్లోకి లోకేష్ వెళ్తాడు. వినీతను అమాంతం దగ్గరకు తీసుకుని ముద్దులతో ముంచేస్తాడు. ఎన్ని రోజులవుతుంది అని చెప్పి టగడకా తన బట్టలన్నీ విప్పేస్తూనే ఉంటాడు. లోకేష్ ఆగు, ఈ టైంలో వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోడు. అంతా విప్పేసి తనతో తన వద్దంటున్నా కూడా తన బాడీ పార్ట్స్ మీద ముద్దులు పెడుతూ తనని లోబర్చుకొని ఆ రోజు కలుస్తారు. ఇద్దరు అలసిపోయి పడుకుంటారు. కాసేపు అయ్యాక వినిత లేచి, లోకేష్ ఈ టైంలో వద్దు, మళ్ళీ బేబీకి ఏమన్నా అయితే శ్రీమన్ ఊరుకోడు. అవసరం లేదు, ఏమైనా కానీ నా బిడ్డనే కనాలి నువ్వు, ఆయన బిడ్డను అవసరమే లేదు అంటాడు. నిన్ను ఒక్కపూట కూడా వదిలి ఉండలేను అని చెప్పి మళ్ళీ వినిత మీదకి వెళ్తాడు. వినిత ఎంత వారించినా వినకుండా తన సుఖాన్ని పొందుతాడు. అలా సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతాడు. రీటాని తీసుకుని లోకేష్. శ్రీమన్ వచ్చేసరికి మామూలుగా ఉంటుంది వినిత. హెల్త్ ఎలా ఉంది వినిత, మెడిసిన్స్ వేసుకుంటున్నావా అని అడుగుతాడు. వేసుకుంటున్నానని చెప్తుంది. శ్రీమన్ కూడా తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని తన దగ్గరకు తీసుకుని మాత్రమే పడుకుంటున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. లోకేష్ మాత్రం రోజు వచ్చి వినితతో గడిపేసి వెళ్ళిపోతున్నాడు. తనకి కావాల్సినవి సుఖాన్ని పొందేసిపోతున్నాడు. లోకేష్తో పాటు వినిత కూడా ఆ సుఖాన్ని అలవాటు పడిపోతుంది. ఎందుకంటే ఆ లోకేష్ చేతిలో ఏదో మత్తుంది, తనను మైమర్పిస్తున్నాడు. అంత సుఖాన్ని శ్రీమన్ కూడా ఇవ్వలేదు అనుకుంటుంది. శ్రీమన్కి కొంచెం కొంచెంగా అనుమానం మొదలవుతుంది. ఎందుకంటే తన సైట్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తను కాఫీ షాప్కి వెళ్తే అక్కడ రీటా కనిపిస్తుంది.
రీటాను శ్రీమన్ పలకరిస్తారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు అని. మేడం, మీరు నిన్న వచ్చారంట కదా, మా వినితను బాగా చూసుకోండి, నేను వర్క్ బిజీలో ఉన్నాను అని చెప్తాడు. రీటా కొంచెం బాధగా అనిపిస్తుంది శ్రీమన్ని చూస్తే. సార్, నేను మీకు ఒకటి చెప్పాలి అంటుంది. చెప్పండి మేడం. ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోండి. వినిత ప్రెగ్నెంట్ కదా, తనకి హెల్త్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో. మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఒక్కతే లోన్లీగా ఫీల్ అవుతుందని చెప్తుంది. నేను అదే అంటున్నాను, కానీ తను వినట్లేదు. డెలివరీ అయ్యే ముందు వెళ్దామంటుంది. నేను మీ ముందు ఫ్యూచర్ కోసమే చెప్తున్నాను సార్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంతకు మించి నన్ను ఏమీ అడగద్దు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ వస్తాడు. రీటాకు కాబోయే భర్త శేఖర్. శ్రీమన్ ఫ్రెండ్స్. హాయ్ శేఖర్, మీ వైఫేనా రీటా? మా వైఫ్కి ఫ్రెండ్, అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది. అవునా, నాకు చెప్పలేదేంటి రీటా? ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు శ్రీమన్ వైఫ్ నీకు ఫ్రెండా? అవును అని చెప్పి మామూలుగానే అవుతుంది. మీరు మా ఆవిడికి ఇచ్చిన పట్టీలు బాగున్నాయి. మీరు షాపింగ్ చేశారు కదా, తనకి నచ్చిన ఆ రింగ్ తీసుకుంది మీతో షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటాడు. ఏ రింగ్ అని అడుగుతుంది రీటా. రీటాకు తెలియదు కాబట్టి. అదేంటి మేడం అలా అంటారు? మీరిద్దరు షాపింగ్ అని తీసుకెళ్ళినప్పుడు తీసుకుందని చెప్పింది నాతో. కావచ్చు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు అంటుంది రీటా. రీటా, వెళ్ళి కారులో కూర్చో అంటాడు శేఖర్. రీటా వెళ్ళిపోతుంది. అరే శ్రీమన్, నీ వైఫ్ని చూపించవారా నాకు అన్నాడు శేఖర్. ఇంటికి రారా, 2 పార్టీలు ఇస్తాను అంటాడు శ్రీమన్. సరే, ఫోన్లో అయినా చూపించరా, చూస్తాను, వీలు చూసుకుని ఇంటికి వస్తాను. ఫోన్లో ఉన్న 2 పిక్ చూపిస్తాడు. నైస్ కపుల్స్ రా మీరిద్దరూ, కానీ నేను ఎక్కడో చూశానురా మీ వైఫ్ని. నువ్వు ఈ మధ్యనైనా ప్యాలెస్ ఏమైనా వెళ్ళావా అని అడుగుతాడు. 1 మంత్ నుంచి చాలా బిజీగా ఉన్నాను రా, నేను ఎటూ వెళ్ళలేదే. అవునా, అయితే ఇది చూడు అని చెప్పి తన ఫోన్లో ఉన్న వీడియోలు చూపిస్తాడు. అందులో వినిత, లోకేష్ ఉంటారు. ఆ షాపింగ్ మాల్స్లో లోకేష్ వినితకి కొనిస్తున్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ చాలా బాగుంటారు. శ్రీమన్కి అది చూసేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ మీ వైఫ్ లాగే ఉందే, మరి అతను ఎవరు అని అడుగుతాడు శేఖర్. నాకు అతను ఎవరో తెలియదురా. అతను లోకేష్ రా, చాలా కంపెనీలు ఉన్నాయి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, ఇక్కడ చాలా పాపులర్ మ్యాన్ అని చెప్తాడు. శ్రీమన్కి ఏం అర్థం కాదు. నేను వెళ్తానురా అని చెప్పేసి శ్రీమన్ ఇంటికి వచ్చేస్తాడు. శ్రీమన్కి మాత్రం వినిత అతనితో చేతులు కలిపి నడుచుకుంటూ వెళ్ళడం, గిఫ్ట్ తీసుకోవడం, అక్కడే ముద్దు పెట్టడం ఇవే గుర్తుకొస్తున్నాయి మైండ్లో. అసలు అనుమానించకూడదా? నా భార్యనా కాదా? నా భార్య ఎప్పుడు అలాంటి తప్పు పని చేయదు. ఆమె ఎవరో కావచ్చు, ఆ ఒక్క వీడియో ఆధారంగా అనుమానించలేను అని తన మనసుకు సర్ది చెప్పుకుంటాడు. వినితకి నెల నిండి 9 నెలలు వస్తుంది. శ్రీమన్ టికెట్ బుక్ చేస్తాడు వెళ్దామని చెప్పి. వినితకి టెన్షన్ అవుతుంది, లోకేష్కి ఎలా చెప్పాలా అని చెప్పి. శ్రీమన్ వెళ్ళగానే లోకేష్కి ఫోన్ చేసి దగ్గర కలవమంటుంది వినిత. అక్కడికి వెళ్ళి కలుస్తుంది. లోకేష్, నేను రేపు ఇండియాకు వెళ్ళిపోతున్నాను, నువ్వు నా కోసం అక్కడికి రా, డెలివరీ కాగానే నీతో వచ్చేస్తాను అంటుంది. లోకేష్ వినితని దగ్గరికి తీసుకుని, ఏం టెన్షన్ పడుకో, నేను కూడా రేపే వస్తాను నీతో పాటే. నేను ఎవరనేది మీ హస్బెండ్కి తెలియదు కాబట్టి దిగగానే నేను అక్కడ హోటల్లో దిగుతాను. నాకు ఎప్పటికప్పుడు నీ గురించి తెలియాలి. అటుగా కారులో వస్తున్న శ్రీమన్ సడన్ బ్రేక్తో కారు ఆపి అటు సైడ్ చూస్తాడు. వినిత, లోకేష్ ఇద్దరూ ఉంటారు. లోకేష్ వినితకి ముద్దు పెడుతూ కనపడుతుంది. శ్రీమన్కి ఏం అర్థం కాదు. వినితనే లేకపోతే శేఖర్ చూపించిన వల్ల పొరపాటు పడుతున్నాయా నా కళ్ళు అనుకుంటాడు. ఏదైతే అదయ్యింది అని చెప్పి కారు దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. వినిత అని పిలుస్తాడు. వినిత సడన్గా వెనక్కి తిరిగేసరికి శ్రీమన్ ఉంటాడు. శ్రీమన్ని చూసి భయపడుతుంది. లోకేష్ అది గమనించి, హాయ్ సార్, నా పేరు లోకేష్, వినిత నా క్లాస్మేట్, ఇక్కడ అనుకోకుండా కలిసింది, అందుకే మాట్లాడుతున్నాం అని కవర్ చేస్తాడు. వినిత మీద చేతులు మాత్రం తీయడు లోకేష్. శ్రీమన్ ఇంకా షాక్ అవుతాడు. అంటే ఆ వీడియోలో చూసింది వీళ్ళిద్దరే అన్నట్లు. ఫ్రెండ్స్ అయితే ఇలా ఉంటారా అని చెప్పి సరే అని వినిత రా వెళ్దాం అని చెప్పి కారులో ఇంటికి తీసుకెళ్తాడు. శ్రీమన్ ఒక్క మాట కూడా మాట్లాడు. తన ఆలోచనలన్నీ సతమతమవుతున్నాయి. అసలు నేను చూసింది నిజమా అబద్ధమా అని. వినిత చాలా భయపడుతుంది. ప్రేమిస్తే చాలా బాగుంటాడు, కానీ తనకు మాత్రం నచ్చకపోతే ఇంకో రాక్షసుడు వచ్చాడు, తెలిస్తే మాత్రం అస్సలు నన్ను వదిలిపెట్టడు. భయపడుతూనే ప్యాక్ చేస్తుందని మళ్ళీ అనుకుంటుంది. ఎలాగైనా తెగదెంపులు చేసుకోవాలనుకున్నాను, ఇతనికి ఏది భయపడేది అని చెప్పి మళ్ళీ సర్ది చెప్పుకుంటుంది వినిత తన మనసుకి. శ్రీమన్ ఏం మాట్లాడు, అన్నీ ప్యాక్ చేసుకుని మర్నాడు ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వెళ్తారు. కౌసల్య, సాత్విక సంతోషంతో ఎదురెళ్తారు. వినితను చూసేసరికి నిండు నెలలతో కనిపిస్తుంది. ఇంకా సంతోషపడుతుంది. ఏంట్రా ఇంత శుభవార్త మాకు చెప్పలేదు, నెలలు నిండినట్టున్నాయి కదా అని చెప్పి హారతిచ్చి దిష్టి తీసేసి ఇంట్లోకి తీసుకెళ్తుంది. వినితను మెట్లు ఎక్కనీయకుండా సాత్విక బెడ్రూమ్లోకి పంపి ఫ్రెష్ కమ్మంటుంది. వినిత మాత్రం ఫ్రెష్ అప్ అయి అలసిపోవడం వల్ల పడుకుంటుంది. శ్రీమన్ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకుంటాడు. వినిత ఇలా చేస్తుందా? నేనుండగా ఒకరితో తిరుగుతుందా? తనకేం తక్కువ చేశాను? అతని ఫ్రెండే అన్నది కదా, అంతకుమించి ఏం లేదు. ఫ్రెండ్గా ముద్దు పెట్టుకోవడం తప్పులేదు, కానీ ఎందుకో నాకు వాడి చూపు, వాడు చేసే విధానం నాకు నచ్చలేదని బాధపడుతుంటాడు.
కౌసల్య వినిత వాళ్ళ అమ్మ జానకికి ఫోన్ చేస్తుంది. జానకి, నీకు ఒక శుభవార్త. వినిత ప్రెగ్నెంట్ అయింది. నిండు నెలతో వచ్చింది. మన ఎవరికీ చెప్పలేదు. ఈరోజే వచ్చారు. మీరు రండి, శ్రీమంతం చేద్దాం అని. జానకికి ఇంకా సంతోషంతో అలాగే వదిన గారు, రేపే వచ్చేస్తాం అని చెప్తుంది. జానకి రాము దగ్గరికి వెళ్ళి, ఏమండి, మన అమ్మాయి కడుపుతోటి ఉందట, నిండు నెలలట, అమెరికా నుంచి వచ్చింది, రేపు శ్రీమంతం చేస్తుంది, వదిన గారు రమ్మన్నారట, షాపింగ్కి వెళ్దామా అని చెప్పేసి తీసుకొచ్చేటివి చాలా ఉన్నాయి శ్రీమంతానికి అని. ఏంటి అంత సంతోషం పట్టాలేకపోతున్నావు? వెళ్దాంలే అని చెప్పి వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తారు. మర్నాడు ఉదయం కల్లా వినిత శ్రీమన్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. లక్ష్మి కూడా సంతోషంగా వస్తుంది. వినితని హక్ చేసుకుంటుంది. సాత్విక్, సారిక అందరూ వచ్చి ఆ రోజు వినితకి శ్రీమంతం చేస్తారు. శ్రీమన్ మాత్రం కొంచెం డల్గానే ఉంటాడు. వినిత అది గమనిస్తుంది. అందరి కళ్ళల్లో సంతోషాలు. రాబోయే బేబీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వెదర్ చేంజ్ అవడం వల్ల వినిత కొంచెం సిక్ అవుతుంది. హాస్పిటల్ తీసుకెళ్తారు. లోపల బేబీ బాగానే ఉంది, తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, వెదర్ చేంజ్ అవడం వల్ల చెప్తుంది. 1 వీక్ టైం ఇస్తుంది డెలివరీకి. మేము ఫస్ట్ డెలివరీ కదా బాబు, మా ఇంటికి తీసుకెళ్తాం వదిన అని అంటుంది జానకి. లేదు లేదు, మాకు ఒకడే కొడుకు కదా, మీరు ఇక్కడే ఉండండి, అందరం ఇక్కడే ఉంటే డెలివరీ టైంలో అందరూ ఉండొచ్చు, మీది మాది అనేది ఏం లేదు కదా, ఇది కూడా మీరులే అనుకోండి. రాము కూడా సరే అని జానకి వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలని మనం కూడా ఇక్కడే ఉందాం. అలా రోజు వినితకి వాళ్ళ అమ్మ దగ్గరుండి వంట చేసి పెడుతుంది. వినిత తింటూ సంతోషంగా ఉంది. లోకేష్తో అప్పుడప్పుడు చాట్ చేస్తూ వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉంది. వినితకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఈ బేబీ వద్దని గొడవ చేస్తుంది జానకితో. జానకికి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు? బేబీ వద్దా? అసలు ఆడదానివేనా? మీ అత్త వాళ్ళు మీ ఆయన వింటే బాధపడతారు. బేబీ వద్దన్నప్పుడు రాకుండా చూసుకోవాలి, అంతేగాని నిండి నెలలు వచ్చాక బేబీ వద్దంటే ఎలా? జానకి అయితే టెన్షన్తో బాధపడుతూ తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఇది పిచ్చి పని చేస్తుంది, బేబీ వద్దని గొడవ చేస్తుంది, నిండి నెలలు వచ్చాక వీళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు ఆ బాబును చంపేస్తుందో ఏంటో అని భయపడుతుంది. రాముకి ఇంకా కోపం ఎక్కువ వచ్చి వినిత గదిలోకి వెళ్ళి, వినిత, ఇప్పటి వరకు నా బిడ్డని అల్లారు ముద్దుగా పెంచాను, ఈ పాడు ఆలోచనేంటి? బేబీ వద్దనడమేంటి? ఇంత కసాయిదానివా? మాతృత్వం ప్రేమ నీకు తెలియట్లేదా? 9 నెలలు మోస్తున్నా, ఒక్కొక్క నెల ఒక్కొక్క అనుభూతి ఉంటుంది, ఆ మాత్రం అర్థం చేసుకోవా? మా పెంపకం లోపమా? ఇలా తయారయ్యావేంటి? నాన్న, ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని, నాకు అవసరం లేదు, నేను శ్రీమణికి నేను విడాకులు ఇచ్చేస్తాను. అలా అనేసరికి జానకి రాము అక్కడే కుప్పకూలిపోతారు. వాళ్ళ కూతురు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అలాగే బిగుసుకుపోయి కూర్చుంటారు. 1 గంట తర్వాత తేరుకొని అలా బయటకొచ్చి గుడికి వెళ్దామని చెప్పి ఇద్దరు గుడికి వస్తారు. అక్కడే ఏడుస్తూ కూర్చుంటారు. తన కూతురికి ఏమైంది, ఇలా మాట్లాడుతుంది, భర్తను వదిలేస్తుందా? అక్కడ పంతురుగాలు వాళ్ళని చూసి ఎందుకు బాధపడుతున్నారు? జానకి జరిగేదంతా చెప్తుంది. చూడమ్మా, మీ అమ్మాయి గ్రహచారాలు బట్టి చూస్తే ఇంకొక పెళ్లి చేసుకుంటుంది, ఇద్దరికి విడాకులు ఇచ్చేస్తుంది, పుట్టబోయే పాపను కూడా చూసుకోదు మీ అమ్మాయి. ఆ అమ్మాయి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆమెను ఎవరు ఎంత ప్రాణంగా ప్రేమించినా ఆమె ప్రాణంగా అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇక పంతురుగాలు అలా చెప్పేసరికి ఇంకా వీళ్ళు నలిగిపోతారు. నిజంగానే శ్రీమణి దూరం చేసుకుంటుందో అని. వీళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్ళి ఏం మాట్లాడుకున్నా ఉంటారు. కౌసల్య అడుగుతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మంచిగానే డెలివరీ అవుతుంది, మీ అమ్మాయికి ఏం కాదు, మనవడో మనవరాలో వస్తారు, మనమందరం సంతోషంగా ఉండొచ్చు అంటుంది. అసలు బాధ ఏంటో వాళ్ళకే తెలుసు. వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో వాళ్ళకి ముఖం చూపించలేకపోతారు. వాళ్ళ సంతోషాన్ని చూసి బాధపడుతుంటారు. మన కూతుర్ని వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థమవుతుంది. డెలివరీ డేట్కి వినితకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు. డెలివరీలో సిజేరియన్ చేస్తారు. అందరూ కుటుంబ సభ్యులు హాస్పిటల్కి వచ్చి ఉంటారు. మనవడా మనవరాలా అని ఎదురు చూస్తుంటారు. కానీ సిస్టర్ వచ్చి, సారీ, కడుపులోని బిడ్డ చనిపోయాడని చెప్పి ఒక చనిపోయిన బిడ్డని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడుతుంది. అందరూ షాక్ అవుతారు. శ్రీమన్ అయితే అక్కడే పడిపోతాడు. జానకి, రాము ఆ పసిపిల్లవాడిని చూసి చనిపోయాడా, అసలు ఇదే చంపేసిందా ఏంటి అని బాగా ఏడుస్తారు. కౌసల్య, ప్రకాష్ అయితే కొడుకుని ఓదార్చే కొడుకు స్థితిని చూసి ఇంకా బాధపడతారు. సాత్విక అనుకుంటుంది, అసలు బాబు చనిపోవడం ఏంటి, అంత హెల్తీగా ఉన్నప్పుడు అని చెప్పి సిజేరియన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ని అడుగుతుంది, బేబీ ఎలా చనిపోయాడని. నోనో, చనిపోలేదే, బాగానే ఉన్నాడు, నేను సిజేరియన్ చేసేటప్పుడు అని సిస్టర్ని అడిగింది. సిస్టర్ కూడా, నా డ్యూటీ కాదు మేడం, బాబు హెల్తీగానే ఉండే తర్వాత చనిపోయాడని చెప్తుంది. డాక్టర్ కోపడుతూ, అంత హెల్తీగా పుట్టిన బాబు ఎలా చనిపోతాడు, వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం అని అక్కడున్న స్టాఫ్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి తిడుతుంది. ఇక ఎవరు ఏమీ చేయలేక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. శ్రీమన్ మాత్రం గదిలో నుంచి అస్సలే రాడు. ఎన్ని ఆశలతో ఎదురుచూస్తున్నా తన బేబీ లేదని చెప్పినా బాధపడతాడు. వినితకి ఏమాత్రం బాధ లేదు. తను డెలివరీ అయినాక తనకు తాను
పాలు కారిపోతున్నాయి. బేబీ లేక ఆ నొప్పిని భరిస్తుంది. కానీ బేబీ పోగొట్టుకున్న బాధ మాత్రం లేదు. అంత కసాయిగా తయారైంది. తన చనుల నుంచి పాలు కారుతున్నాయి. వాటిని అసహించుకుంటుంది వినీత. జానకి ఆ మాటలకి వినీత దగ్గరికి వచ్చి చెంప పగలు కొడుతుంది. ఎంత కఠినాత్మురాలకైనా ఒక బిడ్డకు ఆ పాలను ఇయ్యాలనుకుంటుంది. దానిలో ఎంత అనుభూతిని పొందుతుంది. నీకు అలాంటిది కూడా లేదు అని చెప్పి తిడుతుంది. మీరు ముందు నన్ను ఈ ఇంట్లో నుంచి తీసుకెళ్ళండి. వీళ్ళ నటన చూడలేకపోతున్నాను అంటుంది. ఏంటే వీళ్ళ ప్రేమలు నీకు నటనలా కనిపిస్తున్నాయా? నువ్వు నటించావా? ఇన్ని రోజులు వీళ్ళ దగ్గర వాళ్ళ ప్రేమల నటనలా? నీకు ఇలాంటి ఇల్లు దొరకడం పూర్వజన్మ ఫలం. అలాంటి ఇల్లును వద్దనుకుంటున్నావు. జానకి కౌసల్య దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని తీసుకెళ్తున్నా. బాబు పోయిన బాధలో ఉంది. ఒక 2 నెలల తర్వాత పంపిస్తాను వదిన గారు అని ఏడుస్తుంది. కౌసల్య సరే తీసుకెళ్ళండి అంటుంది. శ్రీమన్ కూడా చెప్తారు. శ్రీమన్ వినీత దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తాడు. మన బాబు చనిపోయాడు. నీకు ఎంత బాధ ఉంటుందో తెలుసు వినీత అని బాగా ఏడుస్తాడు. వినీతకు ఏమాత్రం ఏడుపు రాదు. ఏమీ బాధపడకు, నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. రాము జానకి వినీతని వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.